రేపు సినిమా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీకు చేతనైంది అదేగా. అందరూ ఒప్పుకున్నట్టేగా. అయితే చేతులు ఎత్తండి. యా నేను కూడా. నేను కూడా. నేను కుర్ర వయసు కదా, ఉద్రేకంలో ఉన్నారు. అందుకే ఈ సినిమా మళ్ళీ మొదలు పెట్టారు. చూస్తూ ఉంటే తెలివైన వాళ్ళగా కనిపిస్తున్నారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నేను ఎంక్వైరీ చేశాను. ఆస్ట్రేలియా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వీళ్లే తెలివైన బ్యాచ్ అంట. అందులోనూ రాపి ముందు ముందు చాలా పెద్ద డైరెక్టర్ అవుతుందనే అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పేది విను. ఆ పిక్చర్ లో యాక్ట్ చేసినందువల్ల నీకు బ్రేక్ వస్తుంది. వాళ్ళు నాకు కొత్తగా బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇప్పటికే ఆ సినిమాలో నటించి చాలా విసిగిపోయాను. అందువల్ల ఆ సినిమాలో నటించడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేయ్. వెనీసా, నీకొచ్చిన అదృష్టాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు చెప్పు. ఇలా మంచి మంచి అవకాశాలని నువ్వు వదులుకోబట్టే పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని గోల్ఫ్ ఆడుకుంటున్నావు. మళ్ళీ మార్కెట్ పికప్ చేసుకోవాలన్న ఆలోచన నీకు లేదా? నేను నీ మంచి కోరతానని నీకు నమ్మకుంటే నా మాట విను. ఇలా చూడు, వేరే సినిమా అయితే నీకు నేను చెప్పేవాడిని కాదు. ఆల్రెడీ సగం సినిమా నువ్వు యాక్ట్ చేసావు. మిగతాది పూర్తి చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఈ సినిమా నువ్వు గానీ యాక్ట్ చేయకపోతే నిన్ను ఇంకెవరూ పిలవరు. ఏమన్నా? నా పేరు రాపి. ఈ పిక్చర్ డైరెక్టర్, తన హిస్టరీ, ఈ పిక్చర్ ప్రొడ్యూసర్. సారీ రావడానికి లేట్ అయింది. నిన్ను వెయిటింగ్ లో పెట్టినట్టున్నావు. సరే వెళ్దాం రండి. ప్రెస్ వాళ్ళందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. తిన్నగా అక్కడికే వెళ్దాం. నాకు రూమ్ ఎక్కడ బుక్ చేశారు? 5 స్టార్ హోటల్లోనా లేక మీరుండే గెస్ట్ హౌస్ లోనా? మిస్ వెనీసా, మళ్ళీ ఎందుకు మీరు ఈ సినిమా యాక్ట్ చేస్తున్నారు? ఇది వెరైటీ సబ్జెక్ట్. నా క్యారెక్టర్ చుట్టూనే కథ తిరుగుతుంది. అందుకే దీన్ని పూర్తి చేయడానికి మళ్ళీ వచ్చాను. ఈ సినిమా తీయడానికి ప్రయత్నించిన వాళ్ళంతా చనిపోతున్నారు. దీనికి కారణం ఏమైనా శాపమా? పిచ్చి ప్రశ్న. అలా అంటే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడల్లా ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఖచ్చితంగా నేను మాత్రం చనిపోను. అలా చావాలనుంటే ఈ పాటికే చనిపోయిండేదానిగా. ఎప్పట్లాగా ఆగిపోతుందా? ఈసారైనా సినిమా పూర్తవుతుందా? ఖచ్చితంగా ఈసారి సినిమా పూర్తవుతుందని నాకు నమ్మకం ఉంది. ఆస్ట్రేలియా వచ్చినందుకు, ఇక్కడ ఇలా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు చాలా మేడం, ఒక సంతోషంగా చిన్న ఉంది. ప్రశ్న.